This is Sridhar Kadari, senior journalist, managing editor, Vimedia News. TGSPDCL హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఎస్సీగా పనిచేస్తున్న టిఆర్ చంద్రమోహన్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను కలవబోతున్నాము. వాళ్ళ సతీమణి గారు ఉమా గౌరి గారిని కలవబోతున్నాము. వాళ్ళ కుటుంబ విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి, తన భర్త విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఉమా గౌరి, నా భర్త పేరు చంద్రమోహన్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎస్సీగా పనిచేస్తుంది. ఆయన దొరకడం మీ అదృష్టమా? అదృష్టమే. పూర్వజన్మ సుకృతమా? పూర్వజన్మ సుకృతం ఉంటేనే కదా కలుస్తారు. ఓకే, ఎన్ని జన్మలకైనా ఆయననే కావాలా? గొప్పతనం అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. డ్యూటీ బాగా చేస్తారనమాట. అంటే ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ డ్యూటీ మీద ఎక్కువ. మామూలే ఇంకా ఇంట్లో చూసుకోవాలి కదండి ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు. కరెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎప్పుడంటే అప్పుడు నైట్ టైం కూడా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎప్పుడో నైట్ అర్ధరాత్రులు కూడా వెళ్తూ ఉంటారు. అది మామూలు డ్యూటీ వెళ్తారు. ఇంట్లో నేను చూసుకున్నాను. బాధ్యత కానీ మామూలు భార్య ఎలా చేయాలో అలానే చేశానండి. సపరేట్గా ఇదేం లేదు. ఎస్సీ అవుతారని అనుకున్నాను. గ్రేట్ కదా, గొప్పగానే ఉంటుంది. మా భర్త పెద్ద ఆఫీస్ అయ్యారు కదా, అది చాలా అదృష్టం అండి. అది అదృష్టం ఉంటేనే మాకు పుట్టపర్తి సాయిబాబా దగ్గర పనిచేసేంత అవకాశం దొరికింది. మా ఆయనకి చాలా సేవ చేశాడు. మందిరంలో చాలా బాగా కరెంట్ పోకుండా బాగా చూసుకున్నాడు. మేము వీక్లీ వెళ్తూనే ఉంటామండి. సండే వెళ్తూ ఉంటాం. ఇంకా మా ఆయనకి ఇంకా పాద నమస్కారం కూడా జరిగింది బాబాది. బాబా అంటే దేవుడు కదండి, ఆశీస్సులు దొరకడమే మంచి ఇది. అక్కడ 7 years ఉన్నామండి. ఎప్పుడూ వెళ్తా ఉంటాం వీక్లీ. మేము బయట వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు ఇయర్లీ 6 months ఒకసారన్నా వెళ్తా ఉంటాం. అనిపిస్తుంది అంటే మంచిగా ఉంటుంది. మా మామ పేరు రాజశేఖరప్ప, మా అత్తమ్మ పేరు శైలాంబ. ఫార్మర్. కోడల్లాగానే చూసుకున్నారు. అందరూ ఎలా చూసారో అలానే చూసుకున్నారు. సాంప్రదాయాలు అంటే మామూలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి కొంచెం పూజలు అవన్నీ ఎక్కువ నేర్చుకున్నాను వాళ్ళ ఇంట్లో నుంచి. మా అత్త మామ బాగా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళని చూసి కూడా నేర్చుకున్నాను. మా అత్త మామ రైతు కుటుంబం నుంచి వచ్చి కూడా మా ఆయన్ని బాగా కష్టపడి చదివించినారు. ఆయన మళ్ళీ మిగతా రైతులకి సహాయం చేసే అంతగా గొప్పగా పెంచారనమాట మా అత్త మామ. ఆ సార్ బాగా చూసుకుంటారు అని చెప్తారు. ఆనందమే కదండి. 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు లావణ్య అండి, చిన్న అమ్మాయి పేరు సౌజన్య. లావణ్య డాక్టర్ MBBS అయిపోయింది, పీజీకి ప్రిపేర్ అవుతుంది. సౌజన్య ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తూ ఉందండి. పిల్లలు బాగా చదువుకుంటారండి, క్రమశిక్షణగానే ఉంటారు. వాళ్ళ నాన్న నుంచినే మంచి ఎడ్యుకేషన్ వచ్చింది. వాళ్ళు ఆయన బాగా చదువుకున్నారు కదా, మంచి నాలెడ్జ్ వాళ్ళ నాన్న నుంచే వచ్చి. ఆనందమే కదండి తల్లిగా. ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని బాగా తింటూ ఉంటే